ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. గంట. ఊరు మొదట్లో పచ్చని పొలాలు, చిన్న ఇళ్ల వరుసలు, మధ్యలో చిన్నపాటి అరుగు మీద కొందరు పెద్దవాళ్లు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అకస్మాత్తుగా పరమానందం పక్కనే ఉన్న చిన్నచంద్రాయుని గుడి దగ్గర జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో విస్తరాకు చివర్లలో మిగిలిన పదార్థాలను ఏరి ఒక కవర్లో వేసుకుంటున్నాడు. ఫ్రీగా వస్తే గడ్డి పరక కూడా వదిలిపెట్టడు అని జనం గుసగుసలాడుకుంటారు. వాయిస్ ఓవర్. అనగనగా ఒక ఊర్లో పరమానందం అనే ఒకాయన ఉండేవాడు. పేరు పరమానందం అయినా ఆయనకు ఆనందం వచ్చేదల్లా ఉచితంగా ఏదైనా దొరికినప్పుడే, లేదా జేబులో పైసా ఖర్చు పెట్టకుండా పని జరిగితేనే. పిల్లల బాగోగుల కంటే కూడా తన జేబులో డబ్బు ఖర్చు కాకుండా చూసుకోవడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఆయన పిసినారితనం చూసి ఊరి జనం కూడా నవ్వుకునేవారు. పరమానందం ఇంటికి వస్తాడు. ఇంట్లో మంగమ్మ కూర్చుని కూరగాయలు తరుగుతూ ఉంటుంది. శశిరేఖ, పెద్ద కూతురు, లోపల ఏదో పని చేస్తుంది. చతుర, చిన్న కూతురు, ఒక పాత టెక్స్ట్బుక్ ని చదువుతుంది. బుజ్జి ఆడుకుంటూ ఉంటాడు. మంగమ్మ, పరమానందం రాగానే కవర్ చూపిస్తూ, ఏంటి, ఈరోజు మళ్ళీ అన్నదానంలో మిగిలింది పట్టుకొచ్చావా? ఇంట్లో పప్పుకూర ఉంటే ఈ చెత్త ఎందుకు? పరమానందం కవర్ పక్కన పెట్టి, ఏంటి మంగమ్మ, దాన్ని చెత్త అంటావ్? ఉచితంగా వచ్చిన అన్నం రుచిగా ఉంటుంది. ఖర్చు లేదు కదా? మంగమ్మ, ఖర్చు లేదు, కానీ పరువు పోతుంది కదా. పిల్లలకి ఏం నేర్పిస్తున్నావ్? పరమానందం, పరువు ఏం పోతుంది? డబ్బే ముఖ్యమని నేర్పిస్తున్నా. శశిరేఖ అక్కడికి వచ్చి, నాన్నా, మా స్కూల్ ఫీజు కట్టాలని మేడం చెప్పారు అంటుంది భయంగా. పరమానందం ముఖం చిట్లించి, ఏంటి ఫీజు? మొన్ననే కట్టాను కదా. ఈ రోజుల్లో చదువుకి ఎంత ఖర్చు? మంగమ్మ శశిరేఖ వైపు చూసి, ఆమె మొన్ననే చెప్పింది, నువ్వు పట్టించుకోలేదు కదా. పోనీలే అమ్మా, నేను తర్వాత నాన్నతో మాట్లాడతాను. చతుర తన పుస్తకం మూసి, నాన్నా, ఈ బుక్కు పాతది, కొత్తది కావాలి అంటుంది. పరమానందం, పాతది చదువు, దాంట్లో కూడా జ్ఞానం ఉంటుంది, డబ్బు ఖర్చు కాదు కదా. మంగమ్మ కోపంగా, వాళ్ల చదువుల గురించి పట్టించుకోవాలి, మాకు ఎందుకురా ఇలాంటి నాన్న వచ్చాడని వాళ్లు అనుకుంటా. పద్యం. మరుసటి రోజు పరమానందం ఊరి బయట పాత సామాన్లు అమ్మే చోటుకు వెళ్తాడు. అక్కడ ఒక సైకిల్ రిపేరు చేసేవాడు పాత సైకిళ్లను అమ్ముతూ ఉంటాడు. ఒక పాత సైకిల్ దగ్గర, కొంటే ఒకటి ఫ్రీ అని బోర్డు చూస్తాడు. ఒక బ్రేకులు లేని, తుప్పు పట్టిన సైకిల్ను చూసి దాన్ని కొంటాడు. దానికి ఫ్రీగా ఒక విరిగిన సైకిల్ గంటను ఇస్తారు. పరమానందం ఆ సైకిల్ను నెట్టుకుంటూ ఇంటికి వస్తాడు. పరమానందం గర్వంగా చెమట కారుస్తూ, చూడు మంగమ్మ, ఎంత మంచి సైకిలో, బ్రేకులు లేవు కాని ఫ్రీగా దొరికింది కదా. దీనికి ఫ్రీగా ఈ గంట కూడా ఇచ్చారు. విరిగిన గంటను చూపిస్తాడు. మంగమ్మ ముఖం చిట్లించి, చీచీ, దానికి బ్రేకులు కూడా లేవు, అది సైకిలా? పీడా, మీ పిసినారితనానికి నా ఒళ్ళు మండిపోతుంది. శశిరేఖ భయంగా సైకిల్ వైపు చూసి, నాన్నగారు, దానికి బ్రేకులు లేకపోతే ప్రమాదం కదా. పరమానందం, నీకేం తెలుసులే అమాయకురాలా, కాలు కింద పెడితే ఆగిపోతుంది కదా, డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి? చతుర, నాన్న, కాలు పెట్టి ఆపడానికి అది చిన్న సైకిల్ కాదు, పెద్దది. దానికి బ్రేకులు లేకపోతే ఎలా? కింద పడిపోతావు. బుజ్జి సైకిల్ చక్రం వైపు చూపిస్తూ, నాన్నా, దీనికి గాలి కూడా పోయిందే. మంగమ్మ కోపంగా, చూడు, పిల్లలు కూడా భయపడుతున్నారు, వాళ్ల గురించి అయినా ఆలోచించు, పడితే దెబ్బలు తగులుతాయి, హాస్పిటల్కు ఖర్చు అవుతుంది కదా. పరమానందం, అహా, హాస్పిటల్ ఖర్చు గురించేనా నీ బాధ? నేను పడిపోనులే. పరమానందం ఆ సైకిల్ను రిపేర్ చేయడానికి తానే ప్రయత్నిస్తాడు. దానికి గాలి కొట్టబోయి, పంప్ సరిగా లేక అది విరిగిపోతుంది. దీనికేం ఖర్చు పెట్టను అంటూ సైకిల్ను అలాగే బయటికి తీసుకువెళ్లి తొక్కబోతాడు. మంగమ్మ, పిల్లలు భయపడుతుంటారు. మంగమ్మ, వద్దురా, కింద పడిపోతావు. పరమానందం, నేను పడిపోవడం ఏంటి? మీకేం తెలుసులే అంటూ పరమానందం సైకిల్ ఎక్కి వేగంగా తొక్కుతాడు. బ్రేకులు లేకపోవడంతో ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని ఢీకొట్టి కిందపడిపోతాడు.
పక్కనే ఉన్న కాలువలో పడతాడు. జనం చుట్టూ గుమిగూడతారు. పరమానందం కాలువలో పడిపోయిన విషయానికి ఇంటికి తెలుస్తుంది. మంగమ్మ, పిల్లలు కంగారుగా అక్కడికి పరుగున వస్తారు. జనం పరమానందాన్ని బయటికి తీస్తుంటారు. అతని ఒళ్లంతా బురద, చిన్న చిన్న గాయాలు. మంగమ్మ కోపంతో, ఆందోళనగా, చూశారా? నేను చెప్పింది వింటే ఈ గతి పట్టేదా? మీ పిసినారితనం మరీ ఎక్కువైంది. మీకు దెబ్బలు తగిలితే నాకు, పిల్లలకి ఎంత కంగారు అవుతుందో తెలుసా? శశిరేఖ కళ్లల్లో నీళ్లతో, నాన్నగారు, దెబ్బలు తగిలాయా? చతుర కంగారుగా, అమ్మా, నాన్నకు హాస్పిటల్కి తీసుకెళ్దామా? బుజ్జి ఏడుస్తూ, నాన్నా, నొప్పిగా ఉందా? పరమానందం నిస్సహాయంగా, నొప్పిగా ఉంది మంగమ్మ. నా పిసినారితనం వల్లే ఇది జరిగింది. మంగమ్మ పరమానందాన్ని పట్టుకొని పైకి లేపుతూ, కన్నీళ్లతో, దెబ్బలు తగిలితే డబ్బులు పోతాయని చెప్పాను కదా. పిల్లలు కూడా మీకోసం కంగారు పడుతున్నారు. మాకు డబ్బు ముఖ్యం కాదు, మీ ఆరోగ్యం ముఖ్యం. పక్కనే ఉన్న జనం మంగమ్మ మాటలు విని, నిజమే, మంగమ్మ మంచిది అని అనుకుంటారు. పరమానందాన్ని ఇంటికి తీసుకొచ్చాక మంగమ్మే స్వయంగా గాయాలకు మందు రాస్తుంది. పిల్లలు ఆయన పక్కనే కూర్చుని ఉంటారు. ఈ సంఘటన పరమానందం మనసును కదిలించివేస్తుంది. పరమానందం నిజంగా పశ్చాత్తాపంతో, మంగమ్మ, నాకు కనువిప్పు కలిగింది. మీ మాటలు వినలేదు. పిల్లల కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇచ్చాను. నన్ను క్షమించండి. మంగమ్మ నవ్వుతూ, కళ్లల్లో ప్రేమతో, సరేలేండి. మీ ఆరోగ్యం బాగుంటే చాలు. మనసు మార్చుకుంటే అంతకంటే నాకు ఇంకేం వద్దు. చతుర, నాన్నా, ఇప్పుడైనా కొత్త బుక్స్ కొనిస్తావా? శశిరేఖ, నాన్నా, మా స్కూల్ ఫీజు కట్టాలి. పరమానందం నవ్వుతూ, ఖచ్చితంగా కొనిస్తాను, కడతాను. మీ చదువే నాకు ముఖ్యం. డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చు, కాని మీ సంతోషం ప్రైస్లెస్. బుజ్జి ఆనందంగా నాన్నను హత్తుకుంటాడు. పరమానందం పిల్లలను ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. కుటుంబం మొత్తంలో సంతోషం కనిపిస్తుంది. వాయిస్ ఓవర్. అలా పరమానందం పిసినారి నాన్నగారి పాట్లు చివరకు ఆయనలో మంచి మార్పును తీసుకొచ్చాయి. మంగమ్మ మంచితనం, పిల్లల ప్రేమతో ఆ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉంది. డబ్బు కంటే ఆప్యాయత గొప్పది, పిసినారితనం కంటే కుటుంబం ముఖ్యం అని ఆ ఊరి ప్రజలందరికీ